మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. మనుషులు సజ్జన ద్వేషులు సుఖభోగులుగానున్న చచ్చిన శవములు, స్వార్థ ప్రియులు మనుషులు సజ్జన ద్వేషులు సుఖభోగులుగానున్న చచ్చిన శవములు, సంఘాలను వీరు ఏలుచున్నారు, సంఘాలను వీరు ఏలుచున్నారు. యేసు ప్రభుని బయట నిలువబెట్టినారు, యేసు ప్రభుని బయట నిలువబెట్టినారు. అయ్యో శ్రమ ఎట్టి వారికే కదా, అయ్యో వారికే కదా. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 117వ రోజు, ఏప్రిల్ 27వ తేదీ. అంశము అబద్ధ ప్రవక్తలు మరియు డబ్బు పథకాలు. ఈ అంశం కొరకు వాక్య భాగాలను చదువుదాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. లోక 16వ అధ్యాయము 13వ వచనం. సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ప్రతి సందర్భంలోనూ ఒక కపట ప్రవక్త వాక్యానికి వెలుపల ఉండటాన్ని మీరు గమనించవచ్చు. క్రీస్తు విరోధి అనగా వాక్య విరోధి. మనం చూపించినట్లే ఈ కపట ప్రవక్తలు వాక్యాన్ని వక్రీకరించి తమ దుష్ట లక్ష్యాలకు సరిపోయే అర్థాన్ని ఇస్తారు. ఇతరులను తప్పుదారి పట్టించేవారు. భయపెట్టుట ద్వారా తమ దగ్గర ఎలా బంధించుకుంటారో మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రజలు తాము చెప్పినట్లు చేయకపోతే, లేదా వారు తమను విడిచి వెళ్ళిపోతే వినాశనం వస్తుందని వారు చెబుతారు. వారు కపట ప్రవక్తలు. ఎందుకంటే ఒక నిజ ప్రవక్త ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని వాక్యం వైపు నడిపిస్తాడు మరియు ప్రజలను యేసుక్రీస్తుతో బంధిస్తాడు. మరియు తమకు భయపడమని లేదా తాను చెప్పేదానికి భయపడమని అతడు ప్రజలకు చెప్పడు, కానీ వాక్యము చెప్పేదానికి భయపడమని చెబుతాడు. యోధా లాంటి ఈ వ్యక్తులు డబ్బు కోసం ఎలా ఉంటారో గమనించండి. వారు మీ దగ్గరున్న దానంతటిని అమ్మించి తమకు మరియు తమ పథకాలకు ఇవ్వమని చెప్తారు.
వారు వాక్యం కంటే కానుకల మీదనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వరములను వాడుకొనుటకు ప్రయత్నించేవారు అందులో ఒక లోపమున్న వరమును ఉపయోగించుకొని ఆపై డబ్బును అడుగుతారు. మరియు వారు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి దానిని దైవికమైనదిగా పిలుస్తారు. మరియు అది మరణానికి దారి అని తెలియకుండా ప్రజలు వారి దగ్గరికి వెళ్ళి వారిని భరించి వారికి మద్దతు ఇచ్చి వారిని నమ్ముతారు. అవును, ఈ భూమి కపట వేషధారులతో నిండి ఉంది. అంత్య దినాల్లో వారు ఆ ప్రవక్త వర్తమానికుడిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. స్కేవా యొక్క 7 కుమారులు పౌలును అనుసరించడానికి ప్రయత్నించారు. సీమోను అనే మాంత్రికుడు పేతురును అనుసరించడానికి ప్రయత్నించాడు. వారి యొక్క అనుకరణలు భౌతికమైనవి, ప్రకృతి సంబంధమైనవి. వారు నిజమైన ప్రవక్త ఉత్పత్తి చేసే దాన్ని ఉత్పత్తి చేయలేరు. అతడు ఉద్యోగం ముగిసిందని చెబితే వారు అంతటికీ వెళ్ళి ప్రజల మధ్యలో గొప్ప ఉద్యోగం ఉందని మరియు దేవుడు ప్రజల మధ్య పెద్ద మరియు మరింత అద్భుతమైన పనులు చేయబోతున్నాడని గొప్ప ప్రకటనలు చేస్తారు. మరియు ప్రజలు వాటిని నమ్ముతారు. జనులు వారి మాయలో పడిపోతారు. ఈ కపట ప్రవక్తలే అంత్యకాల వర్తమానికుడు ఒక వేదాంతవేత్త కాదని, కాబట్టి అతను చెప్పేది ఎవరూ వినకూడదని వాదిస్తారు. వారు ఆ వర్తమానికుడు చేయగలిగిన దాన్ని ఉత్పత్తి చేయలేరు. ఆ అంత్యకాల ప్రవక్తల వలె వారు దేవునిచే నిరూపించబడరు. కానీ వారి గొప్ప ఉబ్బిన మాటలతో మరియు వారి ప్రపంచవ్యాప్త ఖ్యాతితో వారు ఆ మనిషి చెప్పేదానిని, ఆ వర్తమానికుడు చెప్పేదానిని వినవద్దని ప్రజలను హెచ్చరిస్తారు. మరియు అతను తప్పు బోధ బోధిస్తున్నాడని అంటారు. వారు తమ పూర్వీకులు అంటే అపవాది యొక్క పరిసయ్యులు చేసినట్లుగానే ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే వారు యోహాను మరియు యేసు ఇద్దరూ తప్పు బోధించారని వాదించారు. మరి ఈ కపట ప్రవక్తలు ఎందుకు నిజమైన ప్రవక్తకు వ్యతిరేకంగా వచ్చి అతని బోధను అప్రతిష్ట పాలు చేస్తారు? ఎందుకంటే వారు ఆహాబు కాలంలో మికాయాను ప్రతిఘటించిన వారి పూర్వీకుల వలె ఖచ్చితంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో 400 మంది ఉన్నారు మరియు వారందరూ ఏకీభవించారు. మరియు వారందరూ ఒకే విషయాన్ని చెప్పడం ద్వారా వారు ప్రజలను మోసగించారు. కానీ ఒక్క ప్రవక్త, కేవలం ఒక్కడు మాత్రమే సరి అయినవాడు మరియు మిగతా వారందరూ తప్పు. ఎందుకంటే దేవుడు ఆ ప్రత్యక్షతను ఒక్కడికి మాత్రమే అప్పగించాడు. కపట ప్రవక్తల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు భక్షించడానికి సిద్ధంగా ఉన్న తోడేళ్ళు. మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే మీలో ఉండి ఆయన మిమ్మల్ని నడిపించమని దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా అడగండి. ఎందుకంటే ఎన్నుకొనబడిన వారిని ఎవరూ మోసము చేయలేరు. మరియు ఆ మొదటిదగు ఎఫెసీ కాలంలో ఎన్నుకొనబడిన వారిని మోసము చేయలేరు. ఎందుకంటే వారు కపట అపోస్తలను మరియు ప్రవక్తలను పరీక్షించి వారిని అబద్ధగాళ్ళని కనుగొని వారిని బయటకు పంపారు. హల్లెలూయా! ఆయన గొర్రెలు ఆయన స్వరం విని ఆయనను అనుసరిస్తాయి. ఆమేన్. నేను దానిని నమ్ముతాను. లవోదికీయ సంఘకాలము అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన గొప్ప అంశము. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము 1 రాజులు 1-2 అధ్యాయములు. ఈ అంశాన్ని దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. దీనిలో దాగి ఉన్న సారాంశాన్ని విఫలీకరించి మనకు విరిచి క్లుప్తంగా మనకు తెలియజేయునుగాక. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయన ఎల్లప్పుడూ యథార్థవంతుడిగా ఉండి నీతిమంతుడిగా ఉండి మనలను కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాలని ఆయన ఎల్లప్పుడూ మన పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్న గొప్ప దేవుడు. అందుకే ఆయన మన కొరకు ఎంతో బాధ్యత గలవాడై మన కొరకు రక్తం చెందించి
మనలను విమోచించి మనకు తన గొప్ప వాక్యాన్ని ఇచ్చి మనలను నీతిమంతులుగా, మనలను ఆయన రాజులైన యాజక సమూహంగా నీతిమంతులుగా తీర్చిదిద్దాలని ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగం ఎల్లప్పుడూ మరువలేనిది. అందుకొరకు మన 2 చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన గణనామాన్ని మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న అంశాలను బట్టి, దేవుడు మనతో ఈ అంశాల ద్వారా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మంటి ఘటమునైన నన్ను ఈ పనిలో వాడుకుంటున్నందుకు ఆయనకి ఎంతో రుణస్థుడనై ఉన్నాను. ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు మీ సోదరుడు ఉదయ్ కుమార్ కే. ఈ అంశంలో దాగి ఉన్న సారాంశాన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ అంత్యకాలంలో మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ అంత్యకాలము చాలా అపాయకరమైనదని, ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేయడానికి సాతానుడు సిద్ధంగా ఉన్నాడని మనం ఎల్లప్పుడూ వాక్యంతో పెనవేసుకుని సత్యంతో మనం ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినములలో నిజంగా ప్రియ సోదరులారా, దేవుడు మనలను ముందుండి నడిపించకపోతే, మనకు సరి అయిన ప్రత్యక్షత లేకపోతే మనము నిశ్చయంగా నశించిపోతాం ప్రియ సోదరులారా. ఎందుకంటే ఈ కాలంలో సాతాను యొక్క అనుచరులు, కపట ప్రవక్తలు, వాక్యాన్ని వక్రీకరించేవారు, తమ సొంత అవసరాలను నెరవేర్చుకోవడానికి వాక్యాన్ని తప్పుదారు పట్టించేవారు, జనాలను శపించేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాక్యాన్ని అడ్డుపెట్టుకుని వాక్యానికి తప్పుడు అర్థాన్ని చెబుతూ జనాలను మోసము చేస్తూ నాశనం వైపు నడిపించే బోధకులుగా ఉంటూ ఉన్నారు. నిజంగా మనం వాక్యముతో పోల్చి చూసి వాక్యంతో దాన్ని సరిచూసుకోకపోతే నిశ్చయంగా మనం నశించిపోతాం. నిజంగా ఈరోజు అనేక మంది బోధకులు సంఘాలను వారి చేతుల్లో పెట్టుకొని వారిని భయపెడుతూ వారిని వారి చేతుల్లో బంధించుకుని వాక్యానికి తప్పుడు అర్థాలు ఇస్తూ వారిని మోసం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నాం, ఈ కపట ప్రవక్తలు వాక్యాన్ని వక్రీకరించి తమ దుష్ట లక్ష్యాలకు సరిపోయే అర్థాన్ని ఇస్తారు. ఇతరులను తప్పుదారు పట్టించేవారు. భయపెట్టుట ద్వారా తమ దగ్గర ఎలా బంధించుకుంటారో మీరు ఎప్పుడైనా గమనించారా అని ప్రవక్త చెప్తున్నాడు. నిజంగా వారు అంటారు, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ప్రజలు తాము చెప్పినట్లు చేయకపోతే, వారు తమను విడిచి వెళ్ళిపోతే వినాశనం వస్తుందని, నాశనమైపోతారని వారు శపిస్తారని ప్రవక్త చెప్తున్నాడు. వారు కపట ప్రవక్తలు, వేషధారులు అని ప్రవక్త చెప్తున్నాడు. ఈ అంత్యకాలంలో అబద్ధపు అభిషేకాలను పొందుకున్నవారు, వాక్యాన్ని వక్రీకరించేవారు, వారు ఎల్లప్పుడూ ప్రజలను వారి చేతుల్లో బంధించుకుని వారి చెప్పిందే వేదాంతముగా చూపించి నిజ ప్రవక్తను అబద్ధమని చెప్తారు. నిజ ప్రవక్తను అబద్ధంగా నిరూపిస్తారు. నిజ ప్రవక్తను అబద్ధంగా చెప్తారు. ఇక్కడ అంటున్నాడు, ఒక నిజ ప్రవక్త ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని వాక్యం వైపు నడిపిస్తాడు మరియు ప్రజలను యేసుక్రీస్తుతో బంధిస్తాడు. వాక్యము చెప్పేదానికి భయపడమని చెబుతాడు. కానీ దీనికి పూర్తి భిన్నముగా, దీనికి పూర్తి వ్యతిరేకంగా ఈరోజు అనేక మంది బోధకులు ప్రజలను తమ చేతుల్లో పెట్టుకుని, తమ గుప్పిటిలో పెట్టుకుని, తమ సొంత అవసరాలు తీర్చుకుంటూ, తమ యొక్క స్వలాభం కోసం, తమ సౌఖ్యం కోసం సరైన వాక్యంలో వారిని నడిపించకుండా ఆ బోధకుడికి భయపడేలా చేసుకుని వారిని ముందుకు నడిపిస్తూ నాశనం వైపు తీసుకువెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఎవరికి వారు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన సమయం. అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వస్తాయని, అందులో జనులు ఎలా ప్రవర్తిస్తారు, నిజ క్రైస్తవులను ఎలా మోసగిస్తారు, ఈ అంశంలో ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడ అంటున్నాడు, యోధా లాంటి ఈ వ్యక్తులు డబ్బు కోసం ఎలా ఉంటారో గమనించండి. మీ దగ్గరనున్న దాని అంతటిని అమ్మించి తమకు మరియు తమ పథకాలకు ఇవ్వమని చెప్తారు. వారు వాక్యము కంటే కానుకల మీదనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ప్రియ సోదరి సోదరులారా,
నిశ్చయంగా మనం గమనించాలి. వాక్యం ఏమి చెప్తుందో దానితో మనం పోల్చి చూడవలసిన వారమై ఉన్నాం. వరములను వాడుకుంటూ ప్రయత్నించేవారు అందులో ఒక లోపమున్న వరమును ఉపయోగించుకుని ఆపై డబ్బును అడుగుతారు. నిజంగా ప్రియ సోదరులారా, నేటి బోధకులలో ఈ విధంగా మూడో వంతు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఎల్లప్పుడూ డబ్బుపై మనసు పెట్టుకుని వారు యోధాలాగా ముందుకు కదులుతూ ధనాపేక్షతో ప్రజలను వాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియ సోదరులారా, ఇక్కడ వరముల గురించి మాట్లాడుకున్నట్లయితే అనేక మంది బోధకులు తమ దగ్గర ప్రవచన వరం ఉందని, స్వస్థపరిచే వరం ఉందని జనాలను మోసగిస్తూ ఒక వ్యాపారంగా మార్చుకుంటూ ఉన్నారు. ఒక అవకాశంగా చేసుకుని వాక్యాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారంగా మార్చుకుని దేశ విదేశాలు తిరుగుతూ తమ్మును తాము గొప్ప వరమున్నట్టుగా చూపించుకుని ఒక అవకాశంగా తీసుకుని వారితో మంచి వ్యాపారం చేస్తున్నారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నిజమైన బోధకుడు తనకివ్వబడిన ప్రజలను, తనకివ్వబడిన సంఘాన్ని అంటుపెట్టుకొని దేవుడు తనకిచ్చిన ఆ యొక్క పనిని అంతం వరకు బాధ్యతగా చేసి వారిని నిత్యరాజ్యానికి తీసుకువెళ్తే అంతకంటే గొప్ప భాగ్యం లేదు. కానీ అనేక మంది బోధకులు ఈరోజు తిరగటానికి అలవాటు పడ్డారు. వారు తిరుగుతూ సేవను ఒక వ్యాపారంగా మార్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, వారు యోధా లాంటి వారని, వారు డబ్బు మనసు కలిగిన వారని, వారు తమ దగ్గరున్న వరాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుంటున్నారని ఎంతో క్లియర్గా చెప్పాడు. వారు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి దానిని దైవికమైనదిగా పిలుస్తారని, అనేక మంది అది మరణానికి దారి అని తెలియకుండా ప్రజలు వారి దగ్గరికి వెళ్ళి వారిని భరించి వారికే మద్దతు ఇచ్చి వారిని నమ్ముతారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఈరోజు భూమి కపట వేషధారులతో నిండిపోయిందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఈ అంచె దినాల్లో వారు నిజ ప్రవక్త యొక్క వర్తమానాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారని, ఆ రోజు స్కేవ యొక్క 7 కుమారులు పౌలును అనుసరించిన మాదిరిగానే, గారడి సీమోను పేతురును అనుసరించడానికి ప్రయత్నించిన మాదిరిగానే ఈరోజు కూడా నిజ ప్రవక్తను, నిజ వాక్యాన్ని నటిస్తూ మన మధ్య ఎంతోమంది ఉన్నారు. నిజంగా మనం వాక్యముతో ఎల్లప్పుడూ ముడివేసుకుని ఉండకపోతే మనం నిశ్చయంగా మోసపోతాం. ప్రియ సోదరులారా, నిజమైన ప్రవక్త ఉత్పత్తి చేసేదాన్ని వారు ఉత్పత్తి చేయలేరు. ఎందుకంటే అభిషేకము, నిజమైన అభిషేకము ఒక ప్రవక్త దగ్గరకు మాత్రమే వస్తుంది, ఒక ప్రవక్తకు మాత్రమే ఇవ్వబడింది. వారు అంటారు, అపవాది యొక్క పరిచయాలు చేసినట్లుగానే ఖచ్చితంగా చేస్తున్నారు. వారు నిజ ప్రవక్తను గూర్చి తప్పుగా చెప్తూ అతడు చెప్పే వర్తమానాన్ని తప్పని చెప్పి ప్రజలను మోసగించి దానిని వినకుండా చేస్తూ ఉన్నారు. నిజంగా దానికి తగిన శిక్ష, దానికి తగిన మూల్యం ఖచ్చితంగా వారు పొందుకుంటారు. ప్రియ సోదరులారా, సత్యవాక్యం ఎల్లప్పుడూ అణిచివేయబడింది. ప్రతి కాలములోనూ నటించే వారి చేత, వేషధారుల చేత సత్యవాక్యము అణిచివేయబడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరూ అపవాది యొక్క అనుచరులుగా ఉంటూ వారు పరిసయ్యుల యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లుగానే వారందరూ అపవాది యొక్క అభిషేకంతో, అపవాది యొక్క ఆత్మను కలిగి ఎల్లప్పుడూ నిజ క్రైస్తవులను ప్రలోభాలకు గురి చేస్తూ మనతో నటిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపవాది యొక్క పరిచయాలు చేసినట్లుగానే ఖచ్చితంగా వారు చేస్తున్నారు. ఎందుకంటే వారు యోహాను మరియు యేసు ఇద్దరు తప్పు బోధించారని వాదించారు. నిజంగా ఆ రోజు మనం గమనించినట్లయితే పరిసయ్యులు, సద్దుకాయలు యేసులో తప్పు పట్టుకోవాలని ఎల్లప్పుడూ నటిస్తూ ఆయన కూడా తిరుగుతూ యేసును తప్పుగా చిత్రీకరించాలని, యేసు బోధించేది తప్పని నిరూపించాలని వారు ఎంతగానో ప్రయత్నించారు. నేడు కూడా అదే విధంగా సత్యాన్ని అనేక మంది తప్పని చెప్తూ ఉన్నారు. నిజ ప్రవక్తను అబద్ధ ప్రవక్తని చెప్తూ ఉన్నారు. మనం ఎల్లప్పుడూ సత్యముతోనే ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియ సోదరులారా, మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనము క్రీస్తు చేత ఎన్నుకొనబడిన వారము, ఆయన ముందు ప్రణాళికలో ఉన్నవారము.
మనలను మోసము చేయుట ఎవరి వలన అవ్వదు ప్రియ సోదరులారా. వారు ఎల్లప్పుడూ నిజ ప్రవక్తకు వ్యతిరేకంగా బోధలు చేస్తూ ప్రవక్తను అప్రతిష్ట పాలు చేయాలని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు పూర్వం నుండి కారు ద్రాక్షావల్లి వలె అబద్ధపు ఆత్మతో సాతానుడు వారిని ముందుకు పంపుతూ ఉన్నాడు. అహాబు కాలంలో మేకాను ప్రతిఘటించిన వారి పూర్వీకుల వలె ఖచ్చితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి కాలంలోనూ ఒక యథార్థపరుడైన ప్రవక్త అబద్ధ బోధకులను ఖండిస్తూనే వచ్చాడు. వారిలో 400 మంది అబద్ధ ప్రవక్తలు ఏకీభవించారని ఒకరికి ఒకరు మాట కలుపుకుని నిజ ప్రవక్తను తప్పుగా చిత్రీకరించాలని వారు ప్రయత్నించారు. కానీ ఎల్లప్పుడూ సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. నీతి న్యాయములు కలిగిన దేవుడు తన ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు. అబద్ధం ఎప్పుడూ గెలవలేదు ప్రియ సోదరులారా. కానీ ఒకే ఒక్క ప్రవక్త మాత్రమే సరి అయిన వాడు, మిగతా వారందరూ తప్పని ప్రవక్త చెప్తున్నాడు. ఆ 400 మంది ప్రవక్తలు ఒకటైనా కానీ అక్కడ ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడు. అతడే నిజమైన ప్రవక్త, అతడే సరి అయిన వాడు. ప్రతి కాలంలో దేవుడు ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు. ఆ ప్రవక్తకే తన వర్తమానాన్నిచ్చి ఆయన తన ప్రజలను ముందుకు నడిపించుకుంటూ ఉన్నాడు. సాతాను యొక్క కుయుక్తులు పడకుండా, మోసపోకుండా వారిని రక్షిస్తూ ఉన్నాడు. ఎన్నుకొనబడిన వారు ఎప్పుడు మోసము చేయబడలేరు. నిజంగా నీలో వాక్యానికి చోటు ఉంటే, నీ హృదయంలో దేవునికి చోటు ఉంటే నీవు ఎన్నడూ మోసము చేయబడవు. నిన్ను ఎవరు మోసము చేయలేరు అని ప్రవక్త చెప్తున్నాడు. ఎఫెసీ సంఘకాలంలో ఎన్నుకొనబడిన వారిని మోసము చేయలేరు. ఎందుకంటే వారు కపట అపోస్తులను మరియు కపట ప్రవక్తలను పరీక్షించి వారిని అబద్ధగాళ్లను కనుగొని వారిని బయటకు పంపివేశారు. ఈరోజు మనము కూడా అదే చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మన మధ్య నటించే బోధకులను మనం గుర్తించి మనము మోసపోకుండా మనకు మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. వాక్యము ఎల్లప్పుడూ సత్యమైనది. వాక్యమే సత్యము. వాక్య సారాంశము సత్యమై ఉన్నది. దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలను ఏదో విధంగా ఆయన రక్షించుకుంటూ వస్తాడు. ఆయన మోసపోకుండా కాపాడుకుంటాడు. ఆయన గొర్రెలైతే ఆయన స్వరం వింటాయని ఆయన చెప్తున్నాడు. ఆయన గొర్రె కాకపోతే నిశ్చయంగా ఆయన స్వరానికి లోబడకుండా వేరైపోయి అది మోసంలో పడిపోతుందని, తోడేళ్ల మధ్యకు వెళ్ళి చంపబడుతుందని ఈ వాక్యంలో సారాంశం మనకు తెలియబరుస్తుంది. ఈ లవోదికీయ సంఘకాలంలో మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మోసము చేయుదునా అని, ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో దేవునితో మనం ఉండకపోతే, పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడకపోతే మనము నిశ్చయంగా నశించిపోతాం. నిశ్చయంగా సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. అనేక మంది బోధకులు తెచ్చే డబ్బు పథకాలను మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు సంఘాల్లో బోధకులు ఏవేవో కార్యకలాపాలు సృష్టించి కొత్త కొత్త పథకాలను తెచ్చి విశ్వాసుల నుండి అనేక రకాలుగా వసూలు చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఏదో ఒక పథకం పెట్టడం, దానికి ఎంతో కొంత ఫీజు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యానికి బదులుగా వారు ఇతర కార్యకలాపాలపై ఎక్కువ మనస్సును ఉంచి ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారు. ప్రజలను వారి చేతుల్లో పెట్టుకుని అణిచివేస్తూ వారి చెప్పిందే వేదంగా నిరూపిస్తూ వాక్యానికి దూరం చేస్తున్నారు. ఇక్కడ వాక్యానికంటే కూడా ఒక బోధకునికి ఎక్కువగా ప్రజలు భయపడుతున్నారు. సంఘంలో విశ్వాసులు ఒక బోధకునికి భయపడుట కంటే వాక్యానికి భయపడటం ఎంతో మేలై ఉన్నది. ప్రియ సోదరులరా, ప్రియ సోదరి సోదరులరా, వాక్యమే మనల్ని రక్షించేది. ఒక బోధకుడు కాదు కానీ వాక్యమే మనల్ని రక్షించేది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుని వైపు మనం ఎల్లప్పుడూ చూస్తూ మెలకువ ఆత్మను కలిగి ఎడతెగక ప్రార్థిస్తూ సాతాను యొక్క కుయుక్తులను మనం గుర్తిస్తూ వాడు సంఘములోకి తెచ్చే అనేకమైన వ్యర్థ కార్యకలాపాలను మనం గుర్తిస్తూ మనం క్రీస్తు వైపు చూస్తూ ఎల్లప్పుడూ యథార్థముగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఎల్లప్పుడూ క్రీస్తుతో పెనవేసుకుని
వాక్యాన్ని నెరవేరుస్తూ యథార్థంగా నడవవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు వైపే చూద్దాం. ఆయనే మన ప్రధాన కాపరి. ఆయనే మనలను పచ్చిక బయళ్ళలో మేపే గొప్ప కాపరిగా ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు మనలను నడిపించేవాడుగా, ప్రధాన కాపరిగా, మన అవసరతలను ఎరిగినవాడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి గొప్ప నాయకుణ్ణి, అలాంటి మన ప్రధాన కాపరిని మనం ముందు పెట్టుకుని ఆయన అడుగు జాడల్లోని మనం నడుద్దాం. ఆయనని వెంబడిద్దాం. మనం మోసపోకుండా అంతం వరకు స్థిరంగా నిలిచి క్రీస్తుతోనే కొనిపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది సాతాను యొక్క కుయుక్తుల్లో, సంఘాల్లో పెడుతున్న డబ్బు పథకాల్లో మోసపోకుండా, మునిగిపోకుండా కాపాడండి. దేవుని సత్యవాక్యాన్ని అనేక మందికి చేరవేసి దేవుని నుండి ఉన్నతమైన మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గర్వాంధులు మనుషులు, అనురాగరహితులు, ధనాపేక్షులయ్యున్న అజితేంద్రియులు. గర్వాంధులు మనుషులు, అనురాగరహితులు, ధనాపేక్షులయ్యున్న అజితేంద్రియులు. పైకి భక్తిగానున్న శక్తిహీనులు వీరు, పైకి భక్తిగానున్న శక్తిహీనులు వీరు. దైవవాక్యానికి అవిధేయులు వీరు, దైవవాక్యానికి అవిధేయులు వీరు. అయ్యో శ్రమ ఇట్టి వారికే కదా, అయ్యో శిక్ష బబులోను వారికే కదా. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించడమే క్రొత్త జన్మయగును. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించడమే క్రొత్త జన్మయగును. అట్టివారు దేవుని రాజ్యమును చూచెదరు, అట్టివారు దేవుని రాజ్యమును చూచెదరు. వారే దేవుని రాజ్యములో నుందురు, వారే దేవుని రాజ్యములో నుందురు. అది దేవుని ద్వారమై ఉన్నది, అది దేవుని మార్గమై ఉన్నది. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి
విను వాక్యాన్ని